కరుడు గట్టినటువంటి నేరస్తుడు, హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నటువంటి నెల్లూరు జిల్లా జైల్లో ఉన్నటువంటి శ్రీకాంత్ కి పెరోల్ రావటం వెనక ఎన్ని కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినాయో సిట్టింగ్ జడ్జితో, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరగాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఎందుకంటే 2 కోట్ల రూపాయలు హోంశాఖలో ఉన్నటువంటి కీలక వ్యక్తికి పెరోల్ కోసం లంచం ఇచ్చారంటే, హోంశాఖలో ఉన్నటువంటి జాయింట్ సెక్రటరీ రిజెక్ట్ చేసిన, కేవీ కిషోర్ గారు రిజెక్ట్ చేసినా కూడా హోంమంత్రి గారి సిఫార్సుతోనే పెరోల్ వచ్చిందంటే ఆ 2 కోట్ల రూపాయలు ఎవరికి అందనియో హోంమంత్రి గారు సమాధానం చెప్పాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అండ్ పాసం సునీల్ కుమార్, గూడూరు ఎమ్మెల్యే అండ్ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, మీరు ఎంత డబ్బులు తీసుకుని పెరోల్కి సిఫార్సు చేశారు? చెరొక ₹1 కోటి తీసుకున్నారా, ఇంకా తక్కువ ఇచ్చారా, ఇంకా ఎక్కువ ఇచ్చారా? సమాధానం చెప్పాలి. నెంబర్ 3, ఏదైతే 3 జిల్లాల్లో ఈ శ్రీకాంత్ అనేటటువంటి వ్యక్తి బయటకు వస్తే పెరోల్ మీద 3 జిల్లాల్లో హత్యలు జరిగేటటువంటి అవకాశం ఉందని చెప్పి, హత్యలు జరుగుతాయని చెప్పి సాక్షాత్తు 3 జిల్లాల ఎస్పీలు నివేదిక ఇచ్చిన పెరోల్ మీద ఇతను బయటకు తీసుకుని వచ్చారంటే ఎవరిని హత్య చేయించడానికి, ఎవరెవరిని ఎంతమందిని హత్యలు చేయించడానికి బయటకు తీసుకొని వచ్చారో ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరగాలి. ఈ 3 అంశాల మీద ఏదైతే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ గాని మీరు చేయించకపోతే ఈ పెరోల్ వెనక రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా లోకేష్ వీళ్ళందరూ ఉన్నారని ఖచ్చితంగా భావించాల్సి వచ్చింది. మీరు గాని మీ హస్తం లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరగాల్సిందే. ఎందుకంటే 3 జిల్లాల్లో హత్యలు జరుగుతాయని ఎస్పీలు నివేదిక ఇచ్చినా అతను పెరోల్ మీద బయటకు తీసుకుని వచ్చారంటే ఇంతకంటే దారుణమైనటువంటి అంశం బహుశా ఈ దేశంలో ఎప్పుడు జరిగి ఉండదు. ఎందుకంటే హోంశాఖ ఒకసారి పెరోల్ ఇచ్చి క్యాన్సిల్ చేయడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. కానీ ఇప్పుడు జరిగిందనంటే ఖచ్చితంగా ఇది చాలా తీవ్రమైనటువంటి నేరంగా పరిగణించాలి.